నమస్కారం రామగోపాల్ గారు. నమస్కారమ్మా. సార్ పార్లమెంటులో అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అని కొంతమంది, రాంగ్ అని కొంతమంది అంటున్నారు. మరి మీరేమంటారు అంబేద్కర్ గారిని ఆ విధంగా అనడం వల్ల? ఇప్పుడు అపోజిషన్ పార్టీకి ఎంతసేపు అయితే రూలింగ్ పార్టీ మీద దుమ్మెట్లా ఎత్తిపోయాలి. తప్పును అది ఎట్లా అంటే మన దాని ద్వందార్థాల మీనింగ్ ఉంటుంది. ప్రతి పదంలో కూడా ద్వందార్థం ఉంటుంది కదా. రెండు ఇటు అనుకుంటే పాజిటివ్, డబుల్ మీనింగ్, అటు అనుకుంటే నెగిటివ్ వస్తుంది. అంబేద్కర్ మీద ఎవరో అంబేద్కర్ని పట్టుకొని దాన్ని ఇంత అమిత్ షా ఏమన్నాడో వీళ్ళు ఏమన్నారో అని కాదు. ఇష్యూ రేజ్ చేయాలి, పబ్లిక్ ప్రజలను రెచ్చగొట్టాలి, మిస్గైడ్ చేయాలి, ఏదో ఒకటి చేయాలన్నది అపోజిషన్ పార్టీ ఆల్వేస్ అది యూనివర్సల్ ఫార్ములాలు ఉంటుంది. ఇక్కడ అంబేద్కర్ అన్న దాని మీద అంబేద్కర్ మీద ఏం చేసిండు, అంబేద్కర్ ముందు చేసిన వాళ్ళు అంబేద్కర్ ఒకటే స్వాతంత్రం తెలియ, అంబేద్కర్తోనే స్వాతంత్రం రాలే. అంబేద్కర్ కూడా పాపం నెహ్రూ పీరియడ్లో మినిస్టర్ ఉంటే రాజీనామా చేసిండు, అప్పుడు కూడా ఆయనే. అయితే అంబేద్కర్ కాదు వాస్తవంగా రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీకి ఏదైతే ఉందో మొట్టమొదటిలో బెనగల్ నరసింహరావు, ఆయన వాళ్ళు బెనగల్ నరసింహరావు అని ఈజ్ ఎ బ్రాహ్మణ్ ఫ్రమ్ మైసూర్. వాళ్ళు ముగ్గురు నామలు ఒక ఆయన బెనగల్ నరసింహరావు అంటే ఐఏఎస్, ఆయనే ఇండియన్ సివిల్ సర్వీస్ బ్రిటిష్ కాలంలో. ఆయన ఈవెన్ యుఎన్ఓలో రిప్రజెంటేషన్ చాలా బ్రహ్మాండమైన తెలివి కల్లా ఇది ఆయన రాసిండు. ఈవెన్ బర్మా రాజ్యాంగం కూడా ఆయనే రాసిండు. వినరా? ఇంకొకటి ఏదో మొత్తానికి 3 దేశాలకు సంబంధించిన రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ రాసింది కూడా బెనగల్ నరసింహరావు. తర్వాత ఆయన బ్రదర్ కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసిండు, ఇంకో అన్న. ఈ రకంగా వీళ్ళు బెనగల్ నరసింహరావు చేసిన తర్వాత ఈయన కమిటీకి చైర్మన్ మటుకే. కాకపోతే ఈయన చేసింది అన్నది మొత్తం ఈయన రాసింది ఏం లేదు. చూసిన దాంట్లో ఆయన ఒరిజినల్ డ్రాఫ్ట్లో చాలా చేంజ్ చేసారు. అప్పుడు ఒరిజినల్ డ్రాఫ్ట్ చాలా చేంజ్ చేసారు. ఏదైతే ఉందో ఈ మొట్టమొదట ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో దాన్ని భారతదేశంలో మార్చినాడు. ఏది దేశం బాగుపడుతుంది. అందులో జైలు ఉన్నోడు నామినేషన్ వేస్తాడు, శిక్ష పడ్డోడు మళ్ళా 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ నామినేషన్ వేయవచ్చు, మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా కావచ్చు. అదే ఒక అటెండరో ఐఏఎస్ ఏదైనా ఉంటే శిక్ష పడడానికి నౌకరు ఊడిపోతుంది, 24 గంటలు జైలు ఉంటే సస్పెండ్ అయిపోతాడు. ఇవన్నీ రకాలు ఏదైతే ఉందో ఉన్నది. దీని మీద ఇక్కడ అమిత్ షా గురించి అంబేద్కర్ గురించి కూడా ఏదో మాట్లాడిన అన్నది ఏం మాట్లాడిన అన్న దాని మీద తప్పులు తీయడంలో ప్రతి ఒక్కరికి 12 తీసుకోవచ్చు. అంబేద్కర్ మీద ఏం మాట్లాడినా దాన్ని అంత రచ్చరచ్చ చేయాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే ప్రతిసారి వీళ్ళు అంబేద్కర్ ఈ మధ్యన ఎక్కువైపోయింది, ట్రెండ్ అయిపోయింది అంబేద్కర్ ఇష్యూ మీద మాట్లాడు. ఇక గాంధీని మర్చిపోయారు. గాంధీ ఇప్పుడు గాంధీ విగ్రహాలు కూడా లేకుండా పోతున్నాయి. ప్రతి గ్రామంలో అంబేద్కరే ఉన్నది. అంబేద్కర్తో రాజ్యాంగము, అది అంబేద్కర్ రాజ్యాంగం రాసినంత మాత్రాన స్వతంత్రం వచ్చింది అంబేద్కర్తో కాదు కదా. స్వతంత్ర పోరాటము లాస్ట్కు తీసుకొచ్చిందంటే హిట్లర్ పుణ్యం అంటూ మనకు ఏదైతే బ్రిటిష్ వాడు వదిలి పారిపోయిండు. లేకపోతే వానికి పారిపోయే ఉద్దేశం ఉంటే వాడు రాష్ట్రపతి భవన్ కట్టకపోవు, నార్త్ బ్లాక్ కట్టకపోవు, సౌత్ బ్లాక్ కట్టకపోవు, ఏనా పార్లమెంట్ హౌస్ కట్టకపోవు, ఇండియా గేట్ కట్టకపోవు. ఇవన్నీ మీద ఎంత విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టారు కదా ఆ కాలంలో. మన డబ్బు అయినా ఎవరైనా లేకపోతే అన్ని దోసుకొని పోతుండే, 45 ట్రిలియన్స్తో పాటు ఇది కూడా వేసుకొని పోతుండే. అట్లా ఉండేది కాదు. ఇండియాలో ఎందుకు ఉండమన్న ఉద్దేశం ఉంటే ఇంకా మాదే నడుస్తుంది. రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ వాడు అంత రూల్ చేసిండు. సూర్యుడు ఎంత చుట్టూ తిరిగినా వాళ్ళ రాజ్యమే నడిపించరు. వాడు వచ్చింది 10,000 మంది కూడా లేరు. వాడు ఇంగ్లాండ్ వాళ్ళు మొత్తం మనోళ్ళే మనకు ద్రోహం చేసి మనకు దిక్కు. మనోళ్ళు కరెక్ట్ ఉన్నాక వాడు ఎన్నడో మొట్టమొదటినే పారిపోయేటాడు కదా. అటువంటివన్నీ దానిలో అందరిని తట్టుకోవడానికి ఏదైతే ఉందో హిట్లరు ఇవాళ మనకు గాడ్ ఫాదర్ హిట్లరే అనుకోవాలి. ఫ్రీడమ్ రావడానికి 1947లో వాడు బ్రిటిష్ వాడిని సావు దెబ్బ కొట్టిండు. విన్స్టన్ చర్చిల్ అనుకుంటా ఆయన. వాళ్ళందరూ మొత్తం నాశనం పట్టించింది కదా ఇంగ్లాండ్ను. ఏమైపోయింది? బిచ్చం బతుకోయింది వాళ్ళది, ఉన్న ధనమంతా పోయింది. వారికి ఏమైంది? చేతులు లేపి ఈడ ఎక్కువైపోయింది. ఆల్రెడీ మన గొప్పతనం ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోసు 70,000 మంది భారతదేశ సైనికులు ఏదైతే బ్రిటిష్ ఆర్మీలో ఉన్న వాళ్ళందరినీ ప్రిజనర్ ఆఫ్ వార్ మొత్తం జపాన్లో ఉన్నారు. వాళ్ళు జపాన్ ఉంటే ఈయన ఇటలీ అది మన జర్మనీ పోయి హిట్లర్తో మాట్లాడి వాళ్ళందరూ తీసుకొచ్చి సింగపూర్లో పెట్టి ఇండియన్ నేషనల్ ఆర్మీ పెట్టి ఇండియన్ నేషనల్ ఆర్మీ కరెన్సీ పెట్టి మొత్తం 45 దాకా మొత్తం బ్రహ్మాండంగా ఒక ఊపుకు తీసుకొచ్చిన ఆయనే. అటువంటిది దాన్ని వచ్చి లాస్ట్కి వచ్చేవారు వీళ్ళు కుతంత్రాలు ఉన్నారు కదా, పేర్లు చెప్పదలుచుకోలేదు. దాన్ని ఆయన బ్రిటిష్ వానికి సరే ఈ మొత్తం అప్పచెప్తామని ఏదైతే ఉందో వాళ్ళతో చీకటి ఒప్పందం చేసుకొని ఇవన్నీ వీళ్ళు వచ్చి వీళ్ళే కొట్లాడింది కాదు కదా. ఝాన్సీ లక్ష్మీబాయి తాంతియా తోపే ఉన్నారు. తర్వాత ఇంకా వాళ్ళు మంచి
బాల్ గంగాధర్ తిలక్ చాలామంది ఉన్నారు, వీర్ చంద్ర సావర్కర్, చాలామంది మన ఛత్రపతి శివాజీ, మరాఠాస్, వీళ్ళందరూ బ్రిటిష్కి అగైన్స్ట్ యుద్ధం చేసిన వాళ్ళే కదా. మనోళ్ళు ఎవరు చేసిర్రు ఇక్కడ? అంబేద్కర్ చేసిండా లేకపోతే ఇంకెవరైనా చేసిర్రు ఇక్కడ యుద్ధం? నెహ్రూ చేసిండా, గాంధీ చేసిండా? లాస్ట్ మూమెంట్లో ఏంటంటే వీళ్ళు ఎట్లా అంటే చెట్లు కాయ కాసినాక తెంపుకునే టైంకు మేము పండించినాం, మేము తెంపుకుంటామన్న కాడికి వచ్చి తీసుకున్న తర్వాత ఇష్టం ఉన్నట్టు చేసారు. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కుటుంబం అన్నది పక్కకు జరిగినాడు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఉంటుంది. గాంధీ కుటుంబం ఏదైతే ఉందో, గాంధీ ఎక్కడ, ఖాన్ ఎక్కడ, గాంధీ ఎక్కడ, నెహ్రూ ఎక్కడ, వీళ్ళు ఎట్లున్నది? ప్రజలు కూడా జనాలు గుడ్డిగా కూడా నమ్ముడు కాదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ పని అయిపోయింది, భారత్ జోడో యాత్రతో కూడా ప్రజలు నమ్మలే కదా. 3 డిజిట్స్కు రాలేదు, 99 కానీ పెట్టిరు ఆయనను. ఇప్పుడు ఇక మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ప్రియాంక గాంధీని దించారు. ఇప్పుడు ప్రజలు వెనకట ఎడ్డి జమాన్లో లేరు, ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉన్నది. అంత గుడ్డిగా నమ్మరకు వాళ్ళకు ఉన్నాయి. 3 రాష్ట్రాలనే ఇప్పుడు. ఏది మొన్న ఏదో పొత్తు పెట్టుకున్నారు జార్ఖండ్లో, కానీ మిగతా అయితే హిమాచల్ ప్రదేశ్లో అది సాగు తప్పి కన్నులో బయటపడరు. కర్ణాటకలో ఏదో మొత్తానికి బీజేపీ వ్యతిరేకతతోనే వచ్చిండ్రు. ఇక తెలంగాణలో కూడా బీఆర్ఎస్ చేసిన తప్పులకు కాంగ్రెస్ అనేది ఏదైతుందో పార్టీ మొత్తం ప్రథమ పార్టీ కాదు, ఆయనకు బ్యాక్బోన్ సపోర్ట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సపోర్ట్ తీసుకున్నాడు కాబట్టి అది రూలింగ్లో రావడం జరిగింది. ఇక్కడ అంబేద్కర్ గురించి ఇంత చర్చ, నానా బీభత్సం ఇవన్నీ చేయడం బెస్ట్.